అలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాం మనం. ఈ వర్క్స్ అనేది ఇంప్లిమెంటేషను, కోఆర్డినేషను అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్లో పార్ట్ ఇది. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఏది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తూ ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి. ఇవన్నీ కాకుండా ఇంకో 3, ఇప్పుడు శంకర విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషన్, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదార్ నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తూ ఉన్నాం, ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ. ఇవన్నీ కాకుండా జిఎంసి ఇష్యూస్ అయితే శానిటేషను కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడుతున్నారు, కానీ అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యల వల్ల అది అనుకున్నంత స్థాయిలో మాకు ఇంప్రూవ్మెంట్, సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ వాయిస్ చెప్పారు. దీనికి కొన్ని ప్రొసీజర్లన్నీ కొన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. అడిషనల్గా ఇంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్లో డంపర్ బిన్స్ తీసేయటం, అవి ఎక్కడ వేయాలో తెలియకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ డంపర్ బిన్స్ అన్నీ మళ్ళీ తీసుకురావటం. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, కార్పొరేటర్లు లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపుగా 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. అది రేపు 48 కోట్లు ఎస్టిమేట్ వచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఆర్డిఏ వాళ్ళు ఈ 1 వీక్లో అప్రూవ్ చేసి దాన్ని టెండర్స్కి పిలుస్తా అన్నారు. సో దాని కోఆర్డినేషన్ ఇష్యూస్. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ తీసుకుంటే దాదాపు 350 కోట్లు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఇవన్నీ కూడా అంతా వర్క్ అయిపోయింది ఇంజనీర్లది. 1 వీక్లో అవి కూడా టెండర్స్ కాల్ చేసే పరిస్థితి. గోరంట్ల వాటర్ ట్యాంకు అది చూస్తే మీరు ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చి వాటర్ అంతా వస్తూ ఉంది చాలా వరకు. అయితే ఆ ట్యాంకు ఇన్కంప్లీట్గా అయిపోయింది, అది కూడా 6-7 ఏళ్ల నుంచి. అది వర్క్ వచ్చే కాంట్రాక్టర్ లేట్ అవుతుందని చెప్పి మేయర్ గారు చొరవ తీసుకొని దగ్గరగా ఉన్న వాళ్ళతో చూసి తొందరగా అది కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది. అదేవిధంగా బొంగరాల బీడు ల్యాండ్, నల్లపాడు, నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఈ 3 కూడా డెవలప్ చేయాలనుకున్నాం. వాటి అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అవన్నిటిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేసే విధానం. కమర్షియల్ గార్బేజ్ కలెక్షన్ని 5 భాగాలుగా డిస్ట్రిబ్యూట్ చేసి అవి టెండర్ ఫైనలైజ్ చేసే విధానం. ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాచ్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికే మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడతా ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. చాలా వరకు కొంత పరిష్కారాలు వచ్చినాయి. అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఈరోజు జరిగినటువంటిది. ఏదైనా డీటెయిల్గా వీళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనం చెప్పిన 2.0 స్కీమ్లో బుడంపాడు ఆ 3 అమర్జీ గ్రామాలు వస్తున్నాయి, అదే రూరల్ అంతా వస్తుంది. మీరు చెప్పినట్టు ఏంటంటే పత్తిపాడులో కొన్ని విలేజెస్లో ఇష్యూస్ ఉన్నాయి, అది రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ అక్కడి నుంచి మనం వర్క్ చేయాలి. వీటన్నిటికి ఇవన్నీ కవర్ అవుతాయి కదా, ఇవన్నీ అమృత్ 2.0 వచ్చేస్తాయి. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలన్నీ అమృత్ 2.0 వస్తాయి. ఇది అమృత్ 2.0 అనేది బ్యాకప్ స్కీమ్. ఇప్పుడున్న వాటర్ సప్లై కాకుండా అది అడిషనల్ డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకొచ్చేది. డెఫినెట్ చేస్తాం 1 by 1. థ్యాంక్ యూ. బాధాకరమైన విషయం ఒకటి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా పాపం డాక్టర్స్ పిల్లలు వాళ్ళు కూడా చనిపోవటం. అయితే ఒక వ్యవస్థలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల అన్నీ కూడా ఒక మినిస్టర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కోఆర్డినేట్ అంతా 100% చేయలేరు, ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదైనా కూడా జరగరాంది జరిగింది. డెఫినెట్గా ప్రధానమంత్రి మోదీ గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. దాన్ని ఎట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు అన్న నమ్మకం ఉంది. గారికి మేమందరం కూడా అండగా ఉన్నాం. ఇట్లాంటి ఇవన్నీ టెస్టింగ్ మనకి కొత్తగా ఇవి తీసుకున్నప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్స్, ఇలాంటప్పుడే నాయకత్వ లక్షణాలు కూడా బయటపడతాయి. అయితే తను సమర్థవంతంగా చేస్తారన్న నమ్మకం ఉంది నాకు. వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్ ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనలు వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటన్నిటిని